నమస్తే అండి అందరికీ. నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ తోటాకు తాలింపు ఎలా తయారు చేసుకుంటారో చాలా సింపుల్గా చూపించేస్తాను. ఈ పొడివే చేశారంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అనేది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఈ తోటాకు తాలింపు అనేది. ఈ తోటాకు తాలింపు సైడ్ డిష్గా నంచుకోవచ్చు లేదా రైస్లోకి కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొంతమంది చపాతీ కూడా తింటారు. మా సైడ్ తోటాకు అంటాము, చాలామంది తోటకూర అంటారు కదా. ఈ తోటకూర ఫ్రై కడప సైడు ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోవాలి. నేను తీసుకున్న తోటకూరకి 4 టేబుల్ స్పూన్స్ వేరుశనగకాయ పప్పులు వేసి కడాయిలో లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను దోరగా. నేను పెద్ద సైజు తోటకూర ఒక కట్ట అయితే తీసుకున్నాను. దాన్ని బట్టి మీరు పప్పులు వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేసి 70% వేగిన తర్వాత అందులో కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేశాను. నేనైతే 8 నుండి 9 మిరపకాయలు అయితే వేశాను. మీరు కారానికి తగినంత వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసి చల్లార్చి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాత్రలో 30 వరకు నీళ్ళు పోసి అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేయాలి. మనము శుభ్రంగా ఒలిచి నీట్గా కడిగి పెట్టుకున్న తోటాకుని వేసేయాలి. చూడండి, ఆకులుగానే ఒలుచుకోవాలండి, సన్నగా కట్ చేయొద్దండి. వీళ్ళైతే లేత కాడలు కూడా ఈ విధంగా తుంచితే పీచు రాకుండా ఉన్నంత వరకు లేత కాడలు అయితే వేసుకోండి. సన్నగా కట్ చేయొద్దు. కడప సైడ్ ఈ విధంగానే ఒలుచుకొని చేసుకుంటూ ఉంటారు. మొత్తం వేసేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేయాలి. కింద మనకి అడుగున ఉండే భాగం అయితే ఉడుకుంటుంది, పైన ఉండేది ఉడుకున్నది కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో తోటాకుని అనేది ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు తోటాకు అనేది ఉడికిపోయింది. గరిటెతో మొత్తం అయితే తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మా సైడ్ తోటాకు మాత్రమే ఇలా ఉడికించుకుంటారు. ఇంకా అందులో ఏముంది, పోషకాలన్నీ పోతాయి కదా అనుకుంటారు. కానీ మా పెద్దవాళ్ళు అది పసురు తినకూడదు, ఇలా ఉడికించి తోటకూర మాత్రమే చేస్తారు తాలింపు. ఇంకా వేరే సిర్రాకు అనేది అవి ఉంటాయి, అవి మాత్రం డైరెక్ట్గా పోపులో వేసి ఉడికించుకుంటారు. తోటకూర మాత్రం ఇలా ఉడికించుకొని చేసుకుంటారు. ఇలా కూడా చాలా బాగుంటుంది. మొత్తం అయితే ప్లేట్లో తీసేస్తున్నాను, చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ప్లేట్లోకి మొత్తం అయితే నేను తీసేసాను. ఇది బాగా చల్లారిపోవాలి. ఈ లోపు మనము పౌడర్ గ్రైండ్ చేసుకుందాము, వేరుశనగకాయ పప్పుల పొడి. అది ఇంతకులోపు అయితే చల్లారిపోతుంది. వేయించి చల్లార్చి పెట్టుకుని ఎండుమిరపకాయలు, వేరుశనగకాయ పప్పు, కారపొడి అనేది యూజ్ చేయకూడదు. కంపల్సరీగా ఎండుమిరపకాయలు వేసుకుంటేనే మీకు ఆ తోటకూర ఫ్రై అనేది చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా సాల్ట్ వేసేసి టేస్ట్కి సరిపడా, ఎందుకంటే ఆల్రెడీ తోటాకు ఉడికించేటప్పుడు వేసాం కదా. ఇప్పుడు పౌడర్కి సరిపడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. ఓన్లీ వేరుశనగకాయ పప్పులు వేసాం కాబట్టి ఇలా ముద్దగా తయారవుతుంది. ఇలా పట్టుకుంటే ఉండలాగా తయారవుతుంది, లడ్డూలాగా. వేరుశనగకాయ పప్పులు మాత్రమే కాబట్టి అందులో ఆయిల్ అనేది రిలీజ్ అయి ఉంటుంది. ఈ విధంగా ఉండాలి ఈ తాలింపుకు మాత్రము. తోటాకు తాలింపుకి ఈ పప్పుల పొడి మాత్రమే వేసుకోవాలి. అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న ఫ్లేమ్ అనేది ఆయిల్ అనేది వేడెక్కాలి. వేడెక్కినప్పుడు మాత్రమే అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసి చిటపట్లాడించాలి. అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకొని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు, గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా వేగాయి కదా, ఈ టైంలో మనము చల్లార్చి పెట్టుకున్న తోటకూరను వేయాల్సి ఉంటుంది. చల్లారిపోయింది కదా బాగా. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇలా చేత్తో పిండేసేయాలి. ఇలా పిండేసి కడాయిలో వేసేయండి. తోటకూర ఎంత ఉంటే అంతా ఇలానే చేసేయండి. అందులో నీళ్ళు ఉన్నాయంటే ఫ్రై అనేది పొడి పొడిగా రాదు, కొంచెం కూరలాగా తయారవుతుంది. కాబట్టి నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి వేసేసుకోవాలి. నేనైతే అదే విధంగా చేస్తున్నాను. అదే విధంగా చేయడం వల్ల తోటాకు తాలింపు అనేది పొడి పొడిలాడుతూ బాగుంటుంది. తోటాకు మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ తోటాకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే పడుతుంది. తోటాకుకి తేమ అనేది ఉండకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో తేమ అనేది లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి కూడా వేసేయాలి. తోటాకు ఫ్రై అయితే వేగిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పప్పుల పొడి అనేది వేసుకోవాలి. తోటాకు అలాగే కడాయి వేడిగానే ఉంటుంది కాబట్టి పప్పుల పొడి వేసిన తర్వాత వేగిపోతుంది.
పప్పుల పొడి వేసేసి గరిటెతో ఒకసారి తాలింపుకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేయండి. ఎందుకంటే వేరుశనగకాయ పప్పుల పొడి కొంచెము తేమగా ముద్దగా ఉంటుంది కదా, సరిగా కలవదనమాట. మీరు కలిసేలాగా చేయాలి. బాగా మిక్స్ చేశారంటే ఆ పొడి అనేది తోటాకు తాలింపుకి మొత్తం పట్టి తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. స్పైసీగా అలాగే టేస్టీగా. అంతే, ఈజీగా చేసుకునే కడప సైడు తోటాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది. డాక్టర్లు డైలీ తోటకూరలో అవి తినమంటూ ఉంటారు కదా, తోటాకు చాలామంది తినరు. ఒకసారి ఈ విధంగా తయారు చేసి పెట్టండి, వద్దనకుండా తింటారు. చాలా బాగుంటుందండి ఈ పొడి వేసి చేశారంటే. ఇంకా ఆలస్యం లేకుండా మీకు ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేసి తిని చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. నేను ఇంకా మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి.